ఓం 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 స్థిర సుఖమాసనం. నడుమును నిటారుగా, చేతులను భుజములను వదులుగా లూజ్గా, కనులను మూసుకొని అలవోకగా పెదవులపై చిరునవ్వుతో ఫ్రెష్గా ఆసనము వేసుకున్నాం. ధ్యానంలో ఉండడానికి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నా వైపు నేను చూస్తున్నాను. నా వైపు అంటే శరీరం వైపు కాదు. నన్ను నేను చూస్తున్నాను. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఇవి వస్తువులు, పరికరాలు, జ్ఞేయాలు. వాటిని నేను చూస్తున్నాను. ఎలాగా? సాక్షిగా. అహమస్మి, అహమస్మి. నా వైపు నేను చూస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో క్లేశము, కష్టము, సుతరాము లేదు. దీనిని ఎవరైనా చేయొచ్చు. విద్యావంతులు గాని, చదువులేని వారు గాని, ధనవంతులు గాని, బీదవారు గాని, చిన్న వయసు వారు గాని, పెద్ద వయసు వారు గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, ఎవరైనా నా వైపు నేను చూస్తున్నాను. అదే అహమస్మి. మనిషి అయితే చాలు ఈ అహమస్మి, ఈ పరిశీలన చేయడానికి. వాట్ ఐ యామ్, ఐ యామ్. వాట్ యామ్ ఐ, ఐ యామ్. నేను ఉన్నాను. ఫస్ట్ అండ్ ద లాస్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్? ఐ యామ్. వాట్ ఈస్ ద లాస్ట్? ఐ యామ్. కాబట్టి నన్ను నేను చూచుటకు, నాయందు నేను నిలిచియుండుటకు వేరే తెలియుట కాదు. చూచుట కంటే భిన్నమైన తెలియుట ఇది కాదు. చూడకుండా తెలుస్తున్నట్టు ఆలోచన చేస్తే దానిని కాన్సెప్ట్ అంటారు. అహమస్మి కాన్సెప్ట్ కాదు, సత్యం, ఉనికి, అబ్సల్యూట్. వెరీ డైరెక్ట్. నన్ను నేను చూస్తున్నాను. చాలా సరళమైన విషయం. ఇందులో 4 అనుభవాలు
ఉంటాయి. అవేమిటో అనుభవంలోకి తెచ్చుకునే ముందు అహమస్మి, 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 అహమస్మి ఈ ధ్యానంలో 4 నిమిషాలు సాధారణమైన శ్వాసతో నిటారుగా నడుమును ఉంచి స్థిర సుఖమాసనంలో అహమస్మి ధ్యానంలో ఉంటాం. అహమస్మి, 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 అహం, 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 నేను, 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 నేను. నేను అనగానే ముందు దేహం పరిగెట్టుకొస్తుంది. అదిగో నువ్వు నేనంటున్నావు గదా! అది నేనే, దేహమే నేను అంటూ పరిగెట్టుకొస్తుంది. వెంటనే చిరునవ్వుతో నేను నీకు పరిమితమైన వాడను కాను. I am not confined to you. You are changeable. You are
not Nitya. And you have many forms, many names. So just be there. I will observe you, but I am not you. Ahamasmi, 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 ahamasmi. వెంటనే ఇంద్రియాలు పరిగెట్టుకొస్తాయి. మేమే నువ్వంటే, నేను చూస్తేనే నువ్వు చూస్తున్నావు, నేను వింటేనే నువ్వు వింటున్నావు అంటాయి. అయ్యో, ఎంత తప్పుగా అంటున్నారు. నేనుంటేనే మీరున్నారు, నాట్ వైస్ వెర్సా. మీ ధర్మాలు మారే ధర్మాలు. ఉంటాయి, పోతాయి. పటుత్వాలు తగ్గిపోతూ ఉంటాయి. కనుక మీరు నేను కాదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరిగెట్టుకొస్తుంది మనస్సు. అహమస్మి అంటున్నావు, నేనే నువ్వు అంటున్న నేను అంటుంది చిరునవ్వుతో. ఒక్క క్షణము కూడా నిలకడలేని, గతము మీద ఆధారపడిన భవిష్యత్తు కల్పనలతో సతమతమవుతున్నా నీవు నేనెలా అవుతాను? కాదు. చూస్తాను నిన్ను. ఐ విల్ అబ్జర్వ్ యూ. యు ఆర్ మై వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఐ నో దట్. అహమస్మి, 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 అహమస్మి. ఇలా దేహ, ఇంద్రియ, మనస్సులను వాటి అసోసియేటెడ్ అదర్ థింగ్స్ను లైక్ అహంకారం, చిత్తం, బుద్ధి, విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, పంచభూతాలు, వాటన్నిటినీ నేను కాదని త్రోసిపుచ్చగా ఏది మిగిలినదో, అవశిష్టమైనదో, నిరంతరమైనదో, నిత్యమైనదో, నిష్కలమైనదో, నిర్ద్వంద్వమైనదో అదే అహమస్మి, అహమస్మి. ఎంత సరళత, ఎంత సింపుల్. 4 అనుభవాలలో మొదటిది సరళత. సరే, ఈ అహమస్మిని తెలుసుకోవడానికి ఏవైనా ప్రమాణాలు కావాలా? ప్రత్యక్ష ప్రమాణం కావాలా? అక్కర్లేదు. నిజానికి ప్రత్యక్షము అనేది ఏదైనా అహమస్మి నుండే పుడుతోంది. ఆ అహమస్మితో చేతనే ప్రకాశించబడుతుంది. కనుక ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు, అక్కర్లేదు. అనుమాన ప్రమాణం. అనుమానం అంటే డౌటు, సందేహము కాదు. అనుమానం అంటే ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ దేని నుంచి పుట్టింది? గత అనుభవాలతో అది అలా ఉంది కాబట్టి ఇది ఇలా ఉండొచ్చు అని చెప్పేది ఇన్ఫరెన్స్. అది ఎక్కడి నుంచి పుట్టింది? మళ్ళీ అది నేను నుంచే పుట్టింది. నేను ప్రకాశింప చేస్తేనే అనుమానం తెలుస్తుంది. కనుక అది అనుమాన ప్రమాణమునకు లొంగదు. అనుమాన ప్రమాణం అక్కరలేదు.
శబ్ద ప్రమాణం. శబ్దం అంటే గురువాక్యం, శాస్త్రం. అవి ఎక్కడి నుంచి పుట్టాయి? అవి ఎలా తెలిసాయి? మనసుతో తెలిసాయి. మనసు దేని చేత ప్రకాశింపచేయబడుతోంది? అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మిగా ఉండడానికి శబ్ద ప్రమాణము కూడా అక్కరలేదు. అంటే ఏ ప్రమాణములు అక్కర్లేకుండా స్వయంగా నేనుగా ఉండే తెలివికి, ఆ తెలియటానికి స్వయం ప్రకాశము అని పేరు. ఒక్కసారి గమనించండి. నేను ఉన్నాను అని తెలియడానికి ఆ తెలివికి ఏ ప్రమాణం కావాలి? దేనితో నిరూపించాలి? The very existence is the proof. The very knowingness of Ahamasmi is proof. Sadeva chit, chideva sat. అస్తిత్వము లేని దానికి తెలియటము ఉండదు. తెలియకుండా అస్తిత్వము ఉండదు. Without knowingness, there is no existence. Without existence, nothing can be known. Ahamasmi is Satchit, 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 Satchit. Ahamasmi, Ahamasmi. రెండవ ధర్మము స్వయం ప్రకాశం. ఒక్క 2 నిమిషాలు ఆ స్వయం ప్రకాశమైన అహమస్మిగా ఉందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి అని తెలియడం, ఉండడం అంటే ఏమిటి? ఇంకొకటి ఏదీ నేను కాదు అని నిశ్చయ జ్ఞానం కలగడమే అహమస్మి. స్వయం ప్రకాశోహం, స్వయం ప్రకాశోహం. అహమస్మి, అహమస్మి. నన్ను నేను, నాయందు నేను, నాతో నేను ఉండగా ఆ క్షణంలోనే అప్రయత్నంగా, ఏ ప్రయత్నము లేకుండా ప్రపంచము, సంసారం రెండూ జారిపోతాయి. ఎందుకు? ఆ రెండు మనసుకు సంబంధించినవి కనుక మనసునే జారవిడిచినప్పుడు దానిలోని కంటెంట్స్ ఇంకెక్కడుంటాయి? అవి జారిపోయాయి. అంటే అహమస్మి అనగానే నానాత్వ విశిష్టమైనటువంటి దృశ్య జగత్, ప్రపంచము, సకల దృశ్యాలు జారిపోతాయి, విలీనమైపోయాయి.
ఎక్కడ విలీనమైపోయాయి, ఎక్కడి నుంచి పుట్టాయో అక్కడి నుంచి అక్కడే విలీనమైపోయాయి. ఎక్కడి నుంచి పుట్టింది మనసు? మనసులోనివన్నీ స్వయం ప్రకాశమైన అహమస్మి నుండే కదా పుట్టాయి. సో అక్కడే విలీనమైపోయాయి. దృశ్య జగత్ విలీనం కాగానే సుఖ దుఃఖాలతో కూడిన ద్వంద్వాలతో కూడిన సంసారం మొత్తము జారిపోయింది, నాయందే విలీనమైపోయింది. యథా ఊర్ణనాభి అనే మంత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సాలెపురుగు దృష్టాంతంగా పెట్టుకోండి. అది ఆ దారాలను తన నుండే బయటకు తీస్తుంది, మళ్ళీ తనలోకే విలీనం చేసుకుంటుంది. అలాగే అహమస్మి అనే ఎరుక నుండి, తెలివి నుండి ప్రభవించిన సకల జగత్ బయటకు వచ్చినటువంటిదంతా మళ్ళీ ఆ అహమస్మి అందే విలీనమైపోయింది. ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని అహమస్మి అయిన నేనే బయటకు తీస్తున్నాను, మళ్ళీ నాయందే విలీనమవుతున్నాయి. ఇదియే క్షమత. మూడవ ధర్మము సరళత, స్వయం ప్రకాశం, క్షమత. అహమస్మి, అహమస్మి, అహమస్మి 2 నిమిషాల పాటు సకలము విలీనమైనటువంటి కేవల అహమస్మి ధ్యానంలో ఉందాం. అహమస్మి, అహమస్మి తెలివి, ఉనికి, ఉనికి తెలివి, ఉనికియే తెలివి, తెలివియే ఉనికి. అహమస్మి, అహమస్మి ఇది సరళము, స్వయం ప్రకాశము, క్షమత. అంటే సంసారము, ప్రపంచము పూర్తిగా జారిపోయి విలీనమైన స్థితి. ఇక 4వ ధర్మము అహమస్మి, అహమస్మి అనగానే నేను దేహము కాను అని తెలియగానే పరిచ్ఛిన్నత పోతుంది. దేహానికి సంబంధించినటువంటి పరిమితులు, దేశము ఉండదు, కాలము ఉండదు, రూపము ఉండదు, ఫలానా వస్తువు, ఫలానా అనేవి లేవు. అంటే పరిచ్ఛిన్నత పోయింది. పరిచ్ఛిన్నత పోయిందంటే అర్థమేమిటి? పూర్ణత్వము కలిగినది. పూర్ణత్వం ఎప్పుడూ ఉన్నది, ఇప్పుడు అహమస్మి
అని తెలియగానే పూర్ణత్వము అనుభవమవుతోంది. హద్దులు లేవు. హద్దులు అనుభవంలో లేవు. ఎందుకు? ఈ హద్దులు దేహానికి, మనసుకి సంబంధించినటువంటివి. మనసు ఊహలు ఎంత దూరం వెళ్ళగలవో అది నా హద్దు. మనసే లేనప్పుడు ఎంత దూరం అనే ప్రశ్న లేదు. తదైజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. దూరాలు చెరిగిపోయాయి. పరిమితులు లేవు. పరిచ్ఛిన్నత లేదు. హద్దులు లేవు. నిరవధికమైన ఆత్మతత్వమే, అహమస్మియే, పూర్ణత్వమే ఉన్నది. పూర్ణోహం, పూర్ణోహం. సరళత, స్వయం ప్రకాశము, సర్వము విలీనమైనటువంటి క్షమత, పూర్ణత్వము. ఈ 4 అహమస్మి ధర్మములు. ఈ 4 నా ధర్మములు. ఇదే నేను. అహమస్మి, 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 అహమస్మి. సరళత, అహమస్మి. స్వయం ప్రకాశము, అహమస్మి. క్షమత, అహమస్మి. పూర్ణత. కేవలోహం. శివ కేవలోహం. సదోహం. చిదస్మి. శివోహం. అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు ఈ 4 ధర్మాలు అయినటువంటి ఒకటే 4 ధర్మాలు కూడా సచ్చిత్ అనే అహమస్మి ధ్యానంలో ఉందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అనంతమైన, హద్దులు లేని, ఎల్లలు లేని, పరిమితులు లేని, సర్వవ్యాపకమైన ఉనికియే నేను. ఆ ఉనికియే జ్ఞానస్వరూపము. నేను జ్ఞానమును. జ్ఞేయము ఎన్నటికీ కాను. చిదోహం, సచ్చిదోహం, సచ్చిదోహం, సచ్చిదానందోహం, చిదోహం, శివోహం. ఇదే పూర్ణత, పూర్ణోహం.
ఊర్ణోహం ఊర్ణోహం స్వస్తి.